మరచిన తండ్రి విడిన మరువని వాడే దేవుడు, నిన్ను విడువని వాడే దేవుడు. తల్లి మరచిన తండ్రి విడిన మరువని వాడే దేవుడు, నిన్ను విడువని వాడే దేవుడు. చల్లని చూస్తాడు, దీవెనలిస్తాడు, దీవెనలిస్తాడు, సంతోషమిస్తాడు. చల్లని చూస్తాడు, దీవెనలిస్తాడు, దీవెనలిస్తాడు, సంతోషమిస్తాడు. తల్లి మరచిన తండ్రి విడిన మరువని వాడే దేవుడు, నిన్ను విడువని వాడే దేవుడు. ఏ సమయమంతైనా ఏ స్థితిలో నీవున్నా మునుగక నిద్రించక నీ వెంటే ఉంటాడు. ఏ సమయమంతైనా ఏ స్థితిలో నీవున్నా మునుగక నిద్రించక నీ వెంటే ఉంటాడు. మనసు మార్చుకో, యేసుని హృదయాన్ని చేర్చుకో. మనసు మార్చుకో, యేసుని హృదయాన్ని చేర్చుకో. బ్రతుకు మారుతుంది, నీ బరువు తీరుతుంది. బ్రతుకు మారుతుంది, నీ బరువు తీరుతుంది. తల్లి మరచిన తండ్రి విడిన మరువని వాడే దేవుడు, నిన్ను విడువని వాడే దేవుడు. తల్లి మరచిన తండ్రి విడిన మరువని వాడే దేవుడు, నిన్ను విడువని వాడే దేవుడు. దేవుడు లోకాన్ని ప్రేమించెను, ప్రేమించిన దైవం దిగివచ్చెను. దేవుడు లోకాన్ని ప్రేమించెను, ప్రేమించిన దైవం దిగివచ్చెను. యేసే నిజ దైవమని నిజం తెలుసుకో. యేసే నిజ దైవమని నిజం తెలుసుకో. హృదయాన్ని చేర్చుకో, నీ బ్రతుకు మార్చుకో. హృదయాన్ని చేర్చుకో, నీ బ్రతుకు మార్చుకో. తల్లి మరచిన తండ్రి విడిన మరువని వాడే దేవుడు, నిన్ను విడువని వాడే దేవుడు. తల్లి మరచిన తండ్రి విడిన మరువని వాడే దేవుడు, నిన్ను విడువని వాడే దేవుడు. చల్లగా చూస్తాడు, దీవెనలిస్తాడు, దీవెనలిస్తాడు, సంతోషమిస్తాడు. చల్లగా చూస్తాడు, దీవెనలిస్తాడు, దీవెనలిస్తాడు, సంతోషమిస్తాడు. తల్లి మరచిన తండ్రి విడిన మరువని వాడే దేవుడు, నిన్ను విడువని వాడే దేవుడు. తల్లి మరచిన తండ్రి విడిన మరువని వాడే దేవుడు, నిన్ను విడువని వాడే దేవుడు. మరువని వాడే దేవుడు, నిన్ను విడువని వాడే దేవుడు. హల్లెలూయా. దేవాది దేవుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన మరో సంవత్సరాన్ని బట్టి ఈ ప్రారంభ దినాన్న దేవుడు మనకిస్తున్నటువంటి వాక్యమును బట్టి ఒక మంచి స్తోత్రం అందరూ చేతులెత్తి చెబుతాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ పూట ఒక దేవుని వాక్యమును మీ మనసులో ఉంచాలని ఆశతో ఈ దైవ సందేశాన్ని మీకు అందించే కృపించిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యమును చదువుకుందాం. 26వ కీర్తన ఇందాక చదివినటువంటి వాక్య భాగములో నుండి
4-5 వచనాలు చదువుదాం. పనికి మారిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడును గాక. ప్రియ స్నేహితులారా, ఈ మధ్యాహ్న సమయంలో క్రొత్త సంవత్సరం కదా, ఒక మంచి వాగ్దానం మనకు వస్తాదని ఎదురు చూస్తున్నారా? ఈ రోజున దైవీకమైన వాగ్దానము కంటే మన జీవితంలో ఒక తీర్మానపు జీవితాన్ని కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. బైబిల్ గ్రంథంలో వేల వేల వాగ్దానములు దేవుడు మన కొరకు రాసి ఉంచాడు. కానీ ఈ పూట మీ మాటకు లేక ఈ పూట మన హృదయంలో దేవుడు పెడుతున్నటువంటి ఒక దైవికమైన హెచ్చరిక, ఈ సంవత్సరమైన దేవుని కృపలో ఆధ్యాత్మిక విషయములో మనం నమ్మకంగా ఉండడానికి, యథార్థమైన బ్రతుకు బ్రతకడానికి, ఈ సంవత్సరమైన దేవునికి ఇంకా దగ్గర అవడానికి, ఈ సంవత్సరమైన దేవుని యొక్క వాక్య విధానములో నమ్మకంగా ఉండడానికి, ఒక ఆధ్యాత్మికమైన సమర్పణలో ఉండడానికి, ఒక ఆధ్యాత్మికమైన దైవికమైన దేవుని కృపలో నమ్మకంగా సాగిపోవడానికి ఈరోజు ప్రభు మనతో ఒక తీర్మానాన్ని మీరు చెయ్యాలనే ఆశతో ఈ పూట దేవుని మాటలు మీకు అందిస్తున్నాను. దేవుడే మనతో మాట్లాడునుగాక. కొంచెం గట్టిగా చెప్పకూడదండి? ప్రియులారా, చదువుకున్న వాక్య భాగం మరలా చదువుతున్నాను. 26వ కీర్తన 4-5 వచనాలలో ఇలా వ్రాయబడి ఉంది: పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, భక్తిహీనులతో సాంగత్యము చేయను. భక్తుడైన దావీదు పలుకుతున్నటువంటి మాటలివి. నేను ఎవరితో సాంగత్యం చేస్తానో, ఎవరితో సాంగత్యం చేయనో అని ఒక మాట దేవుని దగ్గర చెబుతున్నాడు. ఏమని? పనికి మాలిన వారితో సాంగత్యము చేయను అనంటే, చేయను అనండి. చేయను అంటే అర్థం ఏమిటండి అమ్మా? చేయను అంటే అర్థం ఏమిటి? అదొక ప్రమాణం చేస్తున్నాడు, అదొక తీర్మానం చేస్తున్నాడు. అతడు చేసే ఒక తీర్మానం ఇది. ప్రియ దేవుని సంగమా, ఆధ్యాత్మికమైనటువంటి విశ్వాసులారా, మనందరికీ మాదిరికరమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి దావీదనే ఆయన ఒక మంచి సమర్పణ. ఏమిటా సమర్పణ అంటే, ప్రభువా నేను పనికి మాలిన వారితో సాంగత్యము చేయను. ఇంకేమంటున్నాడండి? భక్తిహీనులతో సాంగత్యము చేయను. ఎంత ధైర్యంగా చెప్తున్నాడండి, చేయను, ఇది నేను చేయను. ఈ రోజున
మీ ఆత్మీయ జీవితంలో ఒక సమర్పణ చేయగలరా ఈ రోజున? ఎంత బలవంతం చేసినా చేయను అనగలరా మీరు? ఎంత ప్రతిమాలినా నేను చేయను అనగలరా? ఏమండి, ఎవరైనా కాస్త బలవంతం చేశారనుకోండి, చేయకూడని పనులు మనం ఎన్నో సహజంగా మనమే చేయకూడని పనులు చాలా చేసేస్తూ ఉంటాం. బయట వాళ్ళు అడుగుతూ ఉంటారు, గుడికి రాను, ఇవి చేయొచ్చా, ఇలా మాట్లాడొచ్చా, ఇలా నడవచ్చా, ఇక్కడ తినొచ్చా, ఇక్కడ త్రాగొచ్చా, ఇక్కడ నిలబడొచ్చా, ఈ విందుకు రావచ్చా? సహజంగా కొంతమంది మనల్ని ఏం చేస్తారు చెప్పండి, ప్రశ్నిస్తారు. అప్పుడు ఏ సమాధానం చెప్పాలో అర్థం కాక కయ్యను అనే తల దించుకుని వెళ్ళిపోతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. కొంతమంది స్వాభావికంగా చేయరు, కానీ అతి బలవంతం మీద మాత్రం చేసేస్తూ ఉంటారు. చాలా బలవంతం చేశారనుకోండి, ఏం కాదు అని కొంచెం బలవంతం చేశారనుకోండి, నా బాబు కాదా, నా బుజ్జి కాదా, ఏమంటే నా బంగారం అనేటప్పటికి టక్కన మనము బలవంతాన బ్రతిమాలితే కొన్ని దేవునికి ఇష్టము కాని కార్యాలు చేస్తున్నాం. కానీ దేవునికి ఇష్టము కాదని తెలిసి, దేవుని వాక్యములకు సరిపోదని తెలిసి, దేవుని చిత్తానికి ఇది సరిపోదని తెలిసి, దేవుని ఉద్దేశానికి ఇది సరిపోదని తెలిసి, దేవుని నిర్ణయానికి ఇది సరిపోదని తెలిసి భక్తుడు అంటున్నాడు, దేవా నేను పనికి మాలిన వారితో నేనేం చేయను, సాంగత్యం చేయను. రెండవది, భక్తి విడిచిపెట్టిన వారితో కూడా నేను సాంగత్యం చేయను. చాలా మంది ఈ చివరి కాలంలో భక్తి నుండి దూరమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రార్థన నుండి దూరమైన వాళ్ళు, ఆత్మీయ స్థితి నుంచి దూరమైన వాళ్ళు, దేవుని సంఘములకు దూరమైన వాళ్ళు, దైవజనుడికి దూరమైన వాళ్ళు, దేవుని వాక్యములకు దూరమైన వారు, భక్తిని విడిచిపెట్టిన వారు, భక్తిని తొలగిపోయిన వారు, భక్తి నుండి తొలగిపోయిన వారు, లోకం వైపు చూసిన వారు, లోకాశ వైపు తిరిగిన వారు, లోక భోగాల వైపు తిరిగిన వారు, శరీర కోరికల వైపు తిరిగిన వారు, అన్యాయపు జీవితాన్ని విడిచిపెట్టి మరలా అన్యాయపు జీవితానికి వెళ్ళిన వారు, వీళ్ళందరూ ఎవరయ్యా అంటే భక్తిహీనులు అనండి. ఈయన అంటున్నాడు, దేవా భక్తిహీనులతో నేను సాంగత్యము, నేను సహవాసము చేయను. చేతులెత్తి మంచి స్తోత్రం చెప్పండి. ఈ రోజు నా ప్రియమైన సోదరులారా, మీరు ఈ మాటలు చెప్పగలరా దేవునితో? ఈ ప్రథమ రోజున, ఈ సంవత్సరానికి ప్రథమ రోజున మీరు దేవుని మందిరంలో ఒక తీర్మానం చేయగలరా? అదేంటండి పాస్టర్ గారు, ప్రథమ రోజు కదా ఒక మంచి వాగ్దానాలు కురిపిస్తారని వచ్చా, వాగ్దానాలతో మమ్మల్ని ఉప్పి తప్పింపులుగా చేస్తారని మేము వచ్చా, తీర్మానం అంటారేంటి సార్? అవును, మీ వాగ్దానం కంటే తీర్మానం చాలా ప్రాముఖ్యమైనది. చేతులకి మంచి స్తోత్రం చెప్తారా? మీరు ఒక తీర్మానం చేయగలరా ఈ రోజున? ఓ మాట ఇవ్వగలరా దేవునికి? సంవత్సరం వెంబడి సంవత్సరం అయిపోతున్నాయి, రోజులు వెంబడి రోజులు అయిపోతున్నాయి. బైబిల్ గ్రంథం చెప్పినట్లుగా భూమి మీద ఏది నూతనమైనది లేదని బైబిల్ చెప్పింది. ఇలాంటి పరిస్థితిలో రోజులు, సంవత్సరాలు, నెలలు, వారాలు అయిపోతున్నప్పుడు మీ భక్తి జీవితంలో దేవునికి ఒక మాట చెప్పండి ఈ రోజున, దేవా భక్తిహీనులతో సహవాసం
సహవాసము చేయను. పనికి మారిన వారితో సాంగత్యము, స్నేహము, సహవాసం చేయను. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని, ఒక ప్రాముఖ్యమైన ఒక వ్యక్తిని నీ ముందుంచి త్వరగా 2 మాటలతో ముగించే ప్రయత్నం చేస్తాను. దాంతో మీ బైబిల్ చూడండి, 2వ రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయము మొదటి నుండి 2 మాటలు చదవగలిగితే, మనష్షే పరిపాలన ప్రారంభించినప్పుడు 12 సంవత్సరాల వయసు కలిగి యెరూషలేములో 55 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హెప్సిబా. అందరూ ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడండి. ఆ వ్యక్తి పేరు ఏమిటంటే మనష్షే. అనగలరా మీరు? ఆ వ్యక్తి పేరు ఏమిటండి? మనష్షే. ఎంత అద్భుతమైన కృప అంటే 12 సంవత్సరాల వయసుకే రాజ్యానికి వచ్చాడు. 12 ఏళ్లకే రాజు అయిపోయాడు. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంటే 12 ఏళ్ళకు రాజు అయ్యాడంటే ఎంత ఏం చదువుకుంటాడంటారు? బహుశా 6వ తరగతో 7వ తరగతో చదువుతున్నాడేమో. అప్పుడు 7వ తరగతి చదువుతున్నప్పుడే అతడు ఏమయ్యాడు చెప్పండి? అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎంత కృప అండి. 18 సంవత్సరాలు నిండితేనే కానీ ఓటు హక్కు లేదు మనకి. 18 నిండితేనే కానీ ఓటు మనం వెయ్యాలి. 18 రండి ఓటు హక్కు వేయడానికి. పెళ్లి చేసే వయసు చెప్తుంటా మీరు. ఓటు హక్కేనంట, రైట్. ఏమంటే 18 ఏళ్లకే ఓటు వేసే హక్కు మనకు కావాలంటే 18 నిండాలి. ఈ గారికి 12 ఏళ్ళకే రాజై కూర్చున్నాడు సింహాసనం మీద. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇతడు చెప్పిందే వేదం, ఇతడు చేసిందే శాసనం. కారణం రాజు అండి. రాజు తలంచుకుంటే మాట్లాడరండి. దెబ్బలకు కొద్దివేమిటి? రాజు తలంచుకుంటే ఏదైనా కట్టగలడు. ఏదైనా ఎదేంటండి? ఏదైనా కట్టగలడు. ఏదైనా ఏంటండి? ఐజాక్ గారు మాట్లాడలేదు. ఏదైనా కట్టగలడు, ఏదైనా పడగొట్టగలడు. రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నాడండి ఒక కవి. ఏంటండి? రాజుల సొమ్ము అంట రాళ్ళు ఏదో కట్టడాలకు ఉపయోగించారండి. షాజహాన్ అందమైన భవనాన్ని నిర్మించాడండి. మరి ఆ రోజుల్లో ఎంత ఖర్చు పెట్టాడో మహానుభావుడు. ముంతాజ్ కోసం తాజ్ మహల్ నిర్మించాడు. ఆయన కోటలు కట్టారు, ఎన్నో నిర్మాణాలు. ఈయన మహారాజు మనష్షే. వినండి, మనష్షే అంటే మరచిపోవుట అని అర్థం అండి. మనష్షే అంటే అర్థం ఏమిటండి? దేవుడు మన బాధ, నా కష్టాన్ని, నా శ్రమ అంతటిని తీసేస్తాడో, మరిచిపోయేలా చేస్తాడో. అందరూ చేతులకి స్తోత్రం చెప్పండి. యోసేపు కుమారుడు అండి మనష్షే. యోసేపు ఐగుప్తు దేశంలో చాలా బాధపడ్డాడు. అన్నల దగ్గర ఉండి ఏమి సౌఖ్యంగా లేదండి. అన్నల పగకు గురి అయిపోయాడు. అన్యాయంగా అమ్మేశారు. ఏదో గేదెని దోణ అమ్మేసినట్టుగా అమ్మేశారండి. చంపడం ఎందుకు? అమ్మేస్తే మనకి డబ్బులు వస్తాయి. చావులో కూడా లాభాన్ని కోరుకునే పెద్దన్నయ్యలండి వాడు. ఇలాంటి అన్నయ్యలకి మారు మనసు వచ్చినవు కాక. మీరు ఆమె అంటలేదండి. చేతులు ఎత్తి స్తోత్రం చెబుతాం. ఐగుప్తు దేశంలో అంటులతో కూడి ఏదో బ్రతుకుతున్నాడు.
అనుభవిస్తున్నాడు, జైల్లో ఉన్నాడండి. అలాంటి వ్యక్తిని దేవుడు కరుణించాడు, ఆ దేశానికి ఒక అధిపతిగా నియమించాడు. పెండ్లయిన తర్వాత కొడుకు పడితే ఈ బాధలన్నీ దేవుడు నన్ను మర్చిపోయేలా చేసినందుకు స్తోత్రము అని చెప్పి ఆ కొడుకు ఎవరి పేరిట్టాడు చెప్పండి? మనష్షే. మనష్షే అంటే మన బాధలన్నిటినీ మరచిపోవుట. అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నీవు దేవుని నమ్ముకున్నావా? దేవుని వాక్యాన్ని వింటున్నావా? భక్తి చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఆత్మీయ జీవితంలో నమ్మకంగా ఉంటే నాకే ఇన్ని బాధలు అనుకుంటున్నావు కదా, నీ బాధలన్నిటినీ నీ దేవుడు మరిపించగలవాడు. దేవునికి స్తోత్రం చెబుదా. నిన్ను మరవాడు, నీ బాధలను చెప్పరండి, నిన్ను మర్చిపోడు. నీ బాధలన్నిటినీ ఆయన మరిపించగల సమర్థుడు. చేతులెత్తి మంచి స్తోత్రం చెబుదా. అట్లాంటి పేరు కలిగినటువంటి ఈ మనష్షే 12 ఏళ్లకే రాజయ్యాడండి. సుమారు 55 సంవత్సరాలు పరిపాలించాడంట. ఏంటండి? సరే, ఈ లోపల అతని యొక్క కథా కవేశండి చదువుదామండి. 55 ఏళ్లకే కూర్చోమన్నా, చూడ కూర్చోము. 55 సంవత్సరాల పరిపాలనలో అతని జీవిత విధానం 2 మాటలు చదువుదాం. 6వ వచనం చదవడం సరిపోతుంది. అతడు తన కుమారులను అగ్నిగుండము దాటించి జ్యోతిష్యము శకునము వాడుగా చేసి యక్షిణీ గాండ్రతోను సోదె గాండ్రతోను సాంగత్యము చేసెను. ఎంత మంచి పని చేశాడో. 55 సంవత్సరాలు దేవుని మహాకృప చేత మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. 12 ఏళ్లకే రాజైనటువంటి ఈ వ్యక్తి, వాళ్ళ నాన్నగారి పేరు హిజ్కియా అండి. వాళ్ళ నాన్న పేరు హిజ్కియా. అద్భుతమైనటువంటి వ్యక్తి అతను. విగ్రహారాధనను దూరపరిచిన వ్యక్తి అతను. బలిపీఠములను పడగొట్టిన వ్యక్తి అతను. దేవునిని వెంబడించడంలో వెనక తీయని వ్యక్తి. అట్లాంటి వ్యక్తి రాజ్యానికి రాగానే మరలా విగ్రహారాధన ప్రారంభించాడండి. హిజ్కియా తన తండ్రి అని హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలాల్ని మరలా కట్టించడం ప్రారంభించాడు. బలిపీఠాలు కట్టించాడు. దేవతా స్తంభాలు నిలబెట్టాడు. నక్షత్రములను మొక్కాడంట. వాటిని పూజించాడంట. ఏంటండి? దేన్నండి? ఏమా ఏడు చెప్పండి. నక్షత్రాలను కూడా ఏం చేశాడు ఈయన? మన క్రైస్తవులు కూడా అప్పుడప్పుడు పూజించట్లేదా నక్షత్రాలనే? ఎవరు ఇంటి మీద స్టార్ కనబడగానే దానికి దండం పెట్టే క్రైస్తవులారా, మారు మనసు రావాలి మీకు. కొంతమందికి వచ్చిందండి, ఇంకా మరి కొందరికి రాలేదు. ప్రభువే అందరికీ మార్పు దయచేయునుగాక. ఈ యొక్క బలాఢ్యుడే దేవుని యొక్క కృపలో ఉన్నవాడు నక్షత్రాలకు మృక్కాడంటే. ఇంకా చాలా ఉన్నాయండి ఆయన చేసినటువంటి దేవుని మందిరంలో కూడా బలిపీఠాలు కట్టాడండి. అతని పని చూడండి. కుమారుని అగ్నిగుండము దాటించి, ఇది మోయాబీలు చేసే భయంకరమైన విగ్రహారాధన. అగ్నిగుండం దాటించడమే కాదండి, జ్యోతిష్యము, ఇంకేంటండి, శకునము. అమ్మా, ఎవరైనా ఉన్నారండి జ్యోతిష్యం చూసుకునే వాళ్ళు? ఎవరైనా ఉన్నారా? చిలక చిలక ఎవరి చిలక జ్యోతిష్యం, అరచేయి జ్యోతిష్యం, ఫేస్ రీడింగ్. ఏ రీడింగ్ అండి? ముఖం చూసి చెప్పేస్తాడు ఆయన. ఒకసారి ఆయన అలా వెళ్ళిపోతూ నన్ను అంటాడు, జతలు పట్టక మధ్యలిపోతాయి అంటాడు. ఎవరిని? మరి నేను ఎన్ని జతలు పట్టినట్టు చూశాడు ఆయన మహానుభావుడు. అసలు నా జతగాడి పేరు నేనన్నా, నా జతగాడి పేరు ఒకటి చెప్పన్నా.
మరి జతల పట్టకో మంత్రులు ఓకే కరెక్టే, మరి నా జతగాడి పేరు చెప్పు. ఒక్క పేరు కలదాడికి అది చెప్పాలంటే సిలక రావాలి మళ్ళీ. కాబట్టి జ్యోతిష్కుడి ప్రాణం ఇందులో ఉంది. దేవునికి స్తోత్రం చెప్పరా, అందరూ చెప్పండి హల్లెలూయా. ఇక్కడ మన సోదరుడు అందామా? కాదు కదా, ఎవరు లేరు కదండి. జ్యోతిష్కము శక్రు అండ్ రమ్య గారు మీరు ఏమైనా ఉన్నారా? మీ బాబు మనకు అలాంటి గొడవ ఏం లేదు. మనం అందరం యేసయ్య చేతిలో ఉన్నాం. అందరం చేతులు తీసుకోవడం చెప్పండి. ఏమంటే మన రూపం ఆయన చేతిలో ఉంది. ఆయన మన రూపము ఆయన చేతిలో ముద్రించుకున్నాడు. ఆయన అన్నాడు, చూడ మర్చిపోయానని బాధపడుతున్నావా? నీ రూపం నా చేతిలో ఉందన్నాడు ఆయన. అలాంటి దేవుడికి ఒక మంచి స్తోత్రం చెబుతాం. కాబట్టి ఈయన కుమారులను అగ్నిగుండం దాటించడమే కాదు, జ్యోతిష్యము, శకునము, యక్షిణీ గాండ్రతో, సోదె గాండ్రతో ఏం చేస్తాడటండి ఈయన? సహవాసం. సోదె గాండ్రతో సాంగత్యము చేశాను. దేవునికి కోపము రగిలిందండి. నువ్వు చేయరాని సాంగత్యము చేస్తే ఎవరి కోపం? నీ పిల్లలు నీకు ఇష్టము కాని వారితో మాట్లాడుతుంటే నీకు ఎలా ఉంటది? పోలే నేను మాట్లాడకపోయినా పర్లేదు లేదు అనుకుంటారా? చెప్పండి, నేను మాట్లాడకపోయినా పర్లేదు, పోలే ఆడు మాట్లాడుకున్నా పోలే, మరి ఆడిది నాది అంటావా? ఏంట్రా ఎన్ని రోజులు ఉందనుకుంటారా? వాళ్ళకే మనకే తగు. చెప్పండి, వాడికి మనకే తగు. ఎప్పటి నుంచో తెలుసా? ఎప్పటి నుంచో తాతల దగ్గర నుంచి ఉంది మనకే. ఎప్పుడో మేము వాడితో మాట్లాడదు. ఎప్పుడు ఆడి కాజేసినా ఆడెదురు ఎత్తేసాం. ఏంటి ఇదే ఆఖరు, మొదటిది ఆఖరిది. ఇంకెప్పుడు ఆడితో మాట్లాడుకో. వీడు మాట్లాడాలంటే వాళ్ళ అమ్మ నాన్న లేకుండా చూసి మాట్లాడడం తప్ప. సహవాస్ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీకు ఇష్టము కాని వారితో మీ కుమారుడు సహవాసం చేస్తుంటే మీకు ఒళ్ళు మండదా? కోపం ఏమండి? చెప్పండి, కోపంతో పళ్ళు పట్టపడా కొరికి గురించే సగం పళ్ళు అయిపోయినాయి. మనవి అరిగిపోయాయి, కొందరు రాలిపోయినాయి. మరి దేవునికి ఇష్టము కాని వారితో ఆయన పిల్లలమైన మనము సహవాసము చేస్తే దేవునికి కాదా? దేవుని కోపం అతని మీద రగిలిందండి. అతని కోసం ఏముందంటే భలే మంచి పదం. 9వ వచనం చదవంటారా? 9వ వచనం చదవండి. అతడు ఏం చేశాడో ఎలా ఉందో ఒక మాట త్వరగా. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయనట్లు మనస్సే వారిని రేపెను. ఏంటండి? మనస్సే జనాల్ని చెడు కార్యములు చేయడానికి ఏం చేశాడంట? రేపెను అనండి. గట్టిగా మీరు కాదులే, ఆయన ఏం చేశాడంటండి? ఈయన రేపెను. అందరూ ఒక మంచి స్తోత్రం చెప్పండి. దేవుని కోపము రగలడానికి అన్యజనులు చేసిన కార్యాలన్నీ తాను చేసి తన ప్రజలు కూడా చేయడానికి జనాలు ఏం చేశాడంట? రేపెను అనే పదానికి ఖచ్చితమైన పదం ఏంటో చెప్పమంటారా? రెచ్చగొట్టుట. ఏంటండి? అరే వావోయ్, ఏ దుర్మార్గుడు అండి! దేవుని పని చేయడానికి రెచ్చగొట్టలేదండి, పాపం చేయడానికి. ఏంటండి? ఒక్కొక్కడు చూడండి ఎలా రెచ్చగొట్టేస్తాడో. దుర్మార్గపు కార్యం చేయడానికి, అన్యాయపు కార్యాలు చేయడానికి. ఒకమాడు ఏదో బ్రహ్మచాలగా మొదటి సంవత్సరం కదా, కొత్త సంవత్సరం కదా, ఒక అర్థాగి వస్తే రే దమ్ముంటే ఫుల్ తాగరా.
ఏమంటే ఏదో కొత్త సంవత్సరం కదా సంతోషంగా ఉందామని, ఏమంటే ఏదో చిన్న అరెత్తే నాటు సార్ తాగరా, రెచ్చగొట్టుట ఏంటండి అదంతా. ఈ యొక్క మనషే చేసిన పని ఏంటో తెలుసండి. ఎందుకు అలా చేశాడంటే ఇతని సహవాసం అలాంటిది, ఇతని స్నేహితులు అలాంటి వాడు, రెచ్చగొట్టేవాళ్ళు. ఇతడు రెచ్చిపోతున్నాడు, తన ప్రజలను కూడా ఏం చేస్తున్నాడు ఈయన రెచ్చగొట్టేస్తున్నాడు. ఈ రోజు చూడండి క్రైస్తవులు ఎంత రెచ్చిపోతున్నారో. అర్ధరాత్రి 1వ తారీఖు అర్ధరాత్రి ఏమంటే సైలెన్సర్ ఓడ తీసుకుని రోడ్లంటే తిరగడం అంత చేయటం కరెక్ట్ అంటారా? ఎవరే బాబు, ఎందుకురా బాబు అర్ధరాత్రి అంటే అడ్డుగా వచ్చేవాడిని కూడా ఇదేంటండి బాబు, ఇదేంటండి, ఇదే ఉద్యోగం. ప్రార్థన చేయడానికి ఎవడు రెచ్చగొట్టడు. ప్రార్థన చేద్దాం, భక్తిలో ఉందా, ప్రోత్సహించేవాడు లేరండి. ఏమండి మీరు ప్రార్థనకి రండి అంటే రారు, కానీ పండగ చేద్దామంటే బలి వచ్చేస్తారు ఈ జనం. పండుగలకు ప్రోత్సహించేవాళ్ళు ఉన్నారు, భక్తి జీవితంలో రెచ్చగొట్టేవాడు లేరు, ఆత్మీయ జీవితంలో రెచ్చగొట్టేవాడు లేరు. ఆత్మీయ జీవితంలో నమ్మకంగా బ్రతకండని తన ప్రజలను, తన బిడ్డలను, తన ముందు కూర్చున్న తన విశ్వాసులను రెచ్చగొట్టేవాడు లేరండి. దుర్మార్గపు కార్యాలు చేయడానికి మాత్రం రెచ్చగొట్టే మనుష్యులు ఈనాటి క్రైస్తవ సంఘాల్లో కోకొల్లగా ఉన్నారు. నా ప్రియ స్నేహితులారా, ఈ రోజున మీ ముందా ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాను. మనస్సే ఎంత మంచి పేరండి అతని, ఎంత మంచి చరిత్ర కలిగినటువంటి అతని పేరు వెనకాలే ఎంతో చరిత్ర ఇవిడి ఉంది. అలాంటి వ్యక్తి దేవుని కృపలో నమ్మకంగా ఉండాల్సిన వాడు. దేవునిని మరచి శకునాలను, జ్యోతిష్యాలను, యక్షిణీ గాండ్రాలను, సోదే గాండ్రాలను, ఎవరండి సోది అంటే ఉన్నది లేనట్టుగా చెబుతాం, లేనిది ఉన్నట్టుగా చెబుతాం, జరిగింది చెబుతాం, జరగబోయేది చెప్తారు. బాబోయ్ ఏంటండి జరిగింది చెప్తారట, జరగబోయేది చెబుతాం. ఏమిటి మీ సోది? ఈరోజు చాలా మంది క్రైస్తవులు కూడా రండి ఇదొకటి నేర్చుకున్నారండి. వాళ్ళు కళ్ళు మూసుకోవటం, ఏమి జరగబోతుందో చెప్పేస్తున్నారు. రేపేమి జరుగునో నీకు ఏనాటి కీడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అదంతా ఈనాడు క్రైస్తవులు చాలా మంది సోదిగాలు బయలుదేరారు. బిలాము లాంటి వాడు. ఈ బిలాము సామాన్యుడు అనుకుంటున్నారా? ప్రార్థన చేయకుండానే దేవుడే ఆ ఇంటికి వచ్చి బిలా ఎవరింటి మీ ఇంటికి వచ్చినాడు అని అడిగాడు. ఈయనకే ప్రార్థన ఏం ప్రారంభించలే. ఎవరేంటి నాన్న మీ ఇంటికి వచ్చినాడు? దేవుడే తన ఇంటికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అతను సామాన్యుడు అనుకుంటున్నారా? ఒక పర్వతం ఎక్కి దేవునికి దహన బలి వేసినటువంటి ప్రముఖుడు, మంచి పాత్రిగా నన్ను అడిగితే అలాంటి వ్యక్తి సోదెగాడయ్యాడండి, సోదె ప్రాప్తి అయ్యాడు. నీ సాంగత్యం ఎవరితో సహవాసం ఈ రోజున కొంతమంది చదువుతారా? ఆ మాట కూడా చదువుతారా? సామెతల గ్రంథంలో ఒక్క మాట చదివి ముందుకు వెళదాం. సామెతల గ్రంథంలో ఓ మాట ఉందండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనం ముగించేస్తాం. సామెతలు 6:26 వేశ్యా సాంగత్యము చేసేవానికి రొట్టె తునక మాత్రమే మిగిలియుండును. ఇందాక మనం చదివినటువంటి ఆ యొక్క మహారాజు గారు శకునగాళ్లతో, జ్యోతిష్కులతో, మంత్రగాళ్లతో, ఏమండి సోదెగాళ్లతో ఏం చేశాడు చెప్పండి?
ఇక ఆయన జీవితం ఎవరు ఏ రోజు చూసినా ఖాళీ ఉండలేదండి. ఏం చేత బోళ్ళు మంది వచ్చేస్తారు. ఎవరో చిలకలోళ్ళు చాలా మంది వచ్చేస్తారండి. చిలకలోళ్ళు ఆడి జాతం బాగోక చిలకట్టుకుని ఆయన తిరుగుతున్నాడు. ఆయన జాతకం తెలక ఆయన చిలకట్టు తిరుగుతుంటే చిలకలందరూ ఈ ముందు కూర్చుంటే మహారాజా ఈ చిలకలన్నిటినీ దేవుడు వెళ్ళగొట్టును గాక. యక్షినిగాడు సోదెగాడు అతను చుట్టూ వెళ్ళాడండి. ఒక్క దైవజనుడు అతను చుట్టూ లేడండి. ఒక దైవజనుడు అతని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయలేకపోతున్నాడు. ఇంకొకడు ఇక్కడ ఇంకొంతమంది వేశ్యా సాంగత్యము, జామ స్త్రీ సాంగత్యము, వేశ్యా సాంగత్యము. బైబిల్లో వేశ్యా సాంగత్యము చేసిన వ్యక్తి ఏమయ్యాడు మీకు తెలీదా? వేశ్యా సాంగత్యం చేసిన బహుబలుడు. బహుబలుడేనా? కాబట్టి వేశ్యా సాంగత్యం చేసినటువంటి బలవంతుడైన శాంసన్ ఏమయ్యాడండి? బైబిల్ ఏమిటాయి ఇక్కడ రాయబడిన మాట, వేశ్యా సాంగత్యము చేసేవానికి రొట్టె తొనక మిగులు. ఏం మిగులుందంటండి? రొట్టె కాదండి, రొట్టె తొనక. విరగ్గొడితే వస్తుంది చిన్న మొక్క కింద పడిపోద్దే. ఏమండి అంత పిసినాడు ఎవడన్నాడు? ఆ తొనక పడిపోతే వంగి అయ్యో కింద పడిపోతే తీసుకునేవాడు. అన్నం మీద పడిపోతే టక్కన ఏం చేస్తాను చెప్పండి? అయ్య బాబా అన్నం బ్రహ్మని టక్కన తీసుకుంటాం. రొట్టె తొనక కింద పడిపోతే తీసుకునేవాళ్ళు. రొట్టెలేమనగా వద్దనుకుంటాం. ఒక్కోసారి తెచ్చుకున్న రొట్టెనే తినలేకపోతున్నాను కుక్కలకి వేసేస్తున్నాం. వేశ్యా సాంగత్యం చేస్తేనట అది మిగులుతుందంట. అంటే నీ బతుకు దుర్భరం అయిపోతా బాబు, ఎందుకు వచ్చిన జీవితంలో బాబు, జాగ్రత్తగా ఉండరా చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెబుదామంటే ఏమంటే మనం ఈ రోజున దేవుని సన్నిధిలో నీ సాంగత్యం ఎవరితో, నీ సహవాసం, నీ స్నేహితుడెవరు, ఎవరితో సాంగత్యము? పనికి మాలిన వారితో చేయను, భక్తిహీనులతో సాంగత్యము చేయను. ఎందుకు చేయకూడదు? టైం అయిపోయింది. ఒక చిన్న మాట చెప్పి ప్రార్థన చేస్తాం. ఎందుకు మనము భక్తిహీనులతో, పనికి మాలిన వారితో, వేషధారులతో, ఏమండి ఇంకెవరు, చిలకలతో, సోదెగాండ్రతో, శకునాలు చెప్పే వాళ్ళతో, జ్యోతిష్యులతో. అదే చిలకల జ్యోతిష్యులమ్మా. ఎందుకు చేయకూడదండి? ఎందుకు చేయకూడదు? ఒక్క మాట 1 కొరింథీ పత్రిక ఒక్క మాట చెప్పి ప్రార్థన చేద్దాం. 1 కొరింథీ 15వ అధ్యాయం. అందరూ చూడాలి ఈ మాట, అందరూ చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుదాం. మోసపోకడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. అందరూ అనండి మాట, దుష్ట సాంగత్యము అనండి, కొంచెం గట్టిగా అనండి. మంచి నడవడిని చెరుపును అనండి. ఇప్పుడు ఏంటి అన్నారు ఐజాక్ గారు? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుందంట. అందరూ స్తోత్రం చెప్పండి.
వేరు పురుగు చేరి వృక్షంపు చెరచ్చు, చీడ పురుగు చేరి చెట్టు చెరచ్చు. వేరులో పురుగు వస్తే వేరంతటిని కొల్లబెడద్దంట. చీడ పురుగు చేరి తెక్కొట్టేస్తాడు మందులు. ఇప్పుడు మనం చీడ పురుగు చేరి పడుతున్నారు, రేపు మళ్ళీ పెట్టేస్తుంది. చీడ పురుగు చేరి చెట్టు చెరచ్చు, కుర్చీతుండు ఒకడు చేరి పొలము చెరుచు. వేమన్న గారు ఊరికే చెప్పలేదండి, మహానుభావుడు. అందరూ చేతులు స్తోత్రం చెప్పండి. ఒక దుర్మార్గుడు చేరి మొత్తం కులము, కుచ్చితుండు ఒకడు చేరి కులంపు చెరచ్చు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందో చెప్పంటారా? దుష్ట సాంగత్యము మంచి నడవడిని గనుక దుష్టులతో సాంగత్యము చేయకు. ఈ సంవత్సరం మొట్టమొదటి దినాన ప్రభు మీకు ఇస్తున్న వాగ్దానం అంటారా, తీర్మానం అంటారా? ఇది వాగ్దానం అంటే హల్లెలూయా అందువండి. ఇది వాగ్దానం కాదండి, ఇది దేవుడు మీకు ఇస్తున్న హెచ్చరిక. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏమిటి? దుష్ట సాంగత్యం. దాని కొంచెం మీకు అర్థమవడానికి మన యొక్క తెలుగులో చెప్పమంటారా? ఇంకొక మాట చెప్తానే. కూసేగాడిది వచ్చి, ఇది బాగా అర్థమైంది, ఇది బాగా అర్థమైంది. ఏంటంటే కూసేగాడిది వచ్చి మేసేగాడిని ఏం చేసింది? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు బాగా అర్థమైంది కదండి. అర్థమైనందుకు దేవునికి నేను చాలా వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ అందరూ స్తోత్రం చెప్పండి. దుష్ట సాంగత్యము మంచి నడవడి. మనకు మంచి ప్రవర్తన అవ్వచ్చు, కొంచెం బాగా భక్తి, మరీ అంత కాకపోయినా ఏదో కొంత ఏదో కొంచెం ప్రార్థన చేస్తున్నామండి, మరి అంత కాకపోయినా. కానీ నీవు ఎప్పుడైతే సహవాసంలో మార్పు వచ్చిందో, ఎప్పుడైతే నీ స్నేహము అటువైపు వెళ్ళిందో, ఉన్నది కూడా ఊడిపోయింది. ఉన్న బట్టి కూడా భాస్కర్ బొరపు ఏదబ్బా ఇట్లా ఉంది, ఏందబ్బా ఈ సహోదరుడు ఇలా అయ్యాడే, ఏందబ్బా పోయిన సంవత్సరం 2021లో బాగానే ఉండేవాడే, కాబట్టి 2020లో ఇంకా కొంచెం ఏందబ్బా అంటే ఏమీ లేదు సార్, పెద్ద ప్రాబ్లం ఏమి కాదండి. ఏంటి చెప్పండి? సహవాసం. 6 నెలల సహవాసమే వీరే వారుగా. మీరు ఒక దొంగతో సహవాసం చేశారనుకోండి, వాడు మామూలు దొంగ ఉంటాడు, కానీ మీరు మాత్రం గజదంగా అయిపోతారు. ఇది గ్యారంటీ. అంటే అర్థమవుతుందండి. మీరు అబద్ధాల వాళ్ళతో సహవాసం అనుకోండి, మీకు కూడా అది మామూలు ఆడతాడు, కానీ మీరు మాత్రం అరే బాబాయ్ నా పెద్ద విప్పితే చాలండి, నాలుగుతో మాట బయటకు వస్తే చాలు, కళ్ళు మూసుకుని అలా కళ్ళు తెరుతూ అలా నలుపుకుంటూ వస్తే చాలు. నేను నిద్రపోయినా, నువ్వు నలిపేదేమో కళ్ళ, నిద్రపోయిన మొహమా, అదేంటి నిద్రపోయామంటే నేను ఎప్పుడు నిద్రపోయాను అంత బతుకంతానే. మీ సహవాసం, మీ స్నేహం, మీ సాంగత్యం, దుష్ట సాంగత్యము. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది మీకు కనిపిస్తారు అలా. యెహోషాపాతు చాలా మంచి రాజుగారు అండి, ఆయన మంచి క్రియలు ఉన్నాయి, కానీ దుర్మార్గంగా ప్రవర్తించిన ఆహాబుతో సహవాసం చేశాడు. కొంత పాడయ్యాడు. పాడైన తర్వాత బుద్ధి వచ్చింది, బాబోయ్ తప్ప ఇప్పుడు క్షమించండి. అర్థమైందండి? కాబట్టి అర్థమైందండి. ఇలా కొంతమందిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీ సహవాసం, మీ సాంగత్యం. ఈరోజు ఈ యొక్క మొదటి రోజున, ఈ సంవత్సరపు ప్రారంభ దినాన దేవుని యొక్క వాక్యం చేత మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీ సహవాసం ఏమిటి?
మీ సాంగత్యం ఏమిటి? ఈ రోజు నుండి దేవునితో సహవాసం చేయండి. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఒక దైవజనుడితో సాంగత్యం గడపండి. మీకున్న కొంచెం కాలంలో, మీకున్న కొంచెం సమయాన్ని మొదటిగా దేవునితో సాంగత్యం చేయండి. అది ప్రార్థన అవ్వచ్చు, అది పాఠం అవ్వచ్చు, చివరికి వాక్యం చదువుకోవడం అవ్వచ్చు. మీకున్న కొంచెం సమయంలో దేవునితో సాంగత్యం చేయండి. మీకున్న కొంచెం సమయంలో మీకు అందుబాటులో ఉన్న ఒక దైవజనుడితో సహవాసం చేయండి. ఒక దైవజనులతో సహవాసం చేయండి. ఒక దైవికమైన సహోదరులతో సాంగత్యం చేయండి. అగ్నిలో పడిన పొల్ల ఏమవుతుందండి? మాట్లాడరా ఏంటండి? అగ్నిలో పడిన పొల్ల ఏమవుద్ది? అది మండుద్ది. ఏమంటారు? మండదా? చెప్పరండి. అది మండుది. అవతల అంటే నీవు దైవికమైన మంట కలిగిన వారితో సహవాసం చేయి. ఆటోమేటిక్గా ఎంతో కొంత. నువ్వు దుర్మార్గుడితో అంటుకున్నావు అనుకో, అయ్యింది. యేసు రక్తమే చెయ్యి. ఓ పాపితో అంటుకున్నావు అనుకో, ఏం పర్లేదు. నువ్వు తిండిపోతో అంటుకున్నావు అనుకో, నీకు సరిగ్గా తింటా రాకపోయినా ఆయన నేర్పెత్తాడు. వారమంతా ఏ రోజు నీసి లేకుండా నీకు భోజనం, చివరికి ఆమ్లెట్ అన్నా వేయలేదా అంటావు. అంటే నువ్వు తిండిపోతుడితో సహవాసం చేస్తే. అర్థమైందా? నువ్వు ఒక ప్రార్థన చేసేవారితో సహవాసం చేస్తే కొంచెం ప్రార్థన బుద్ధి, అందరూ స్తోత్రం చెప్పండి. కొంచెం మంట కలిగిన వారితో సహవాసం చేస్తే ఎంతో కొంత భక్తి బుద్ధి. అందుకని నేను చెప్తున్నాను, నీకంటే కొంచెం ఉన్నతమైన ప్రార్థన చేసే వారితో గడుపు. నీకంటే ఉన్నతంగా బైబిల్ చదివే వారితో గడుపు. నీకంటే ఉన్నతంగా ఏమండి దేవుని మందిరానికి వచ్చే వాళ్ళతో గడుపు. కొంతమంది ఎలా ఉంటారంటే, ఎవరైతే గుడికి రాలేదో వాళ్ళే చూస్తారు. ఆవిడ రాలేదు కదా, బాబోయ్ చాలా భక్తి పుర్రాలవా, ఆవిడ రాలేదు కదా, మనం వెళ్ళకపోతే పెద్ద నష్టమేంటి? ఆవిడే గుడెక్కిట్టాడు మనకే. ఈ దుర్మార్గం, ఈ గుడెక్కొట్టాడు అందరికీ గుడెక్కొట్టాడే కనబడతారు. గుడిలో నిలబడిన పాస్టర్ గారు కనబడరు, గుడికి వచ్చి పాస్టర్ గారు కనబడరు, గుడికి వచ్చి పాటలు పాడేవాడు కూడా కనబడరు. ఆవిడ రాలేదు కదండి, ఆవిడ చూడు, నీకే వచ్చిన చూడు. అంటే నీకంటే కొంచెం ఉన్నతంగా భక్తి చేసేవాడితో సహవాసం చేయి. కొంచెం మంచిగా ప్రార్థన చేసేవాడితో సహవాసం చేయి. నీ సహవాసం దేవుడితో చేయి, భక్తులతో చేయి. బ్రతుకు బాగుపడదు, లేదా బ్రతుకు దుర్భరమవుతుంది. కాబట్టి ఒక మంచి తీర్మానం చేద్దాం. యేసయ్యా, నీతో సహవాసం చేస్తాను, భక్తిహీనులతో సాంగత్యము చేయడు, పనికి మాలిన వారితో సాంగత్యం చేయడు, మహావేశ్యగా పిలువబడుతున్నా ఏమంటే బబులోనుతో అన్య బోధన చేస్తున్న వాడితో నేను సహవాసం నీతో సహవాసం చేస్తాను, నీతో సాంగత్యం చేస్తాను, నీతో స్నేహం చేస్తాను, నీతో గడుపుతానని ప్రభుకు ఒక మాట ఇవ్వండి. ప్రభు మీ జీవితాన్ని అలా ఆశీర్వదించునుగాక. తలలో ఉంచుతారా? ఓ చిన్ని ప్రార్థన చేద్దాం ఈ పూట. అందరూ నోరారా ఒక మాట చెప్పండి. ప్రభువా, నేను మంచి వారితో సాంగత్యం చేస్తానయ్యా. యేసయ్యా, పరిశుద్ధులతో సాంగత్యం చేస్తానయ్యా. ఆత్మీయమైనటువంటి వ్యక్తులతో సాంగత్యం చేస్తానయ్యా. దైవికమైన వ్యక్తులతో సాంగత్యం చేస్తానయ్యా. ఒక చిన్న మాట ప్రభుతో చెప్పండి. ఓ చిన్ని మాట ప్రభుతో చెప్పండి. ప్రభు కృప దయచేయునుగాక. తలలో వంచితే మీరే చోట ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఈ మాటలు విన్న ప్రతి వారు ఒక్క నిమిషం తలలో వంచి వచ్చింది ప్రార్థన నాతో చేయండి. ప్రేమ గల తండ్రి, మరొక్కసారి నీ పాసంతికి వచ్చాం. ఈ యొక్క సంవత్సరం
ప్రారంభ దినానికి మేము వచ్చామయ్యా. ఈ దినంలో నీవు ఇచ్చిన వాక్యముకే వందనాలు. మాతో మాట్లాడారు. ఒక తీర్మానంతో ఈ స్థలంలో చూడండి మేము వెళ్ళబోతున్నామయ్యా. ప్రభువా, మా తీర్మానమును నీవే బలపరచండి అయ్యా. మా తీర్మానం విషయంలో నాయనా నమ్మకంగా యథార్థంగా బ్రతకడానికి కృప దయచేయి. పనికి మాలిన వారితో కానీ వేషధారులతో కానీ వేశ్య సాంగత్యం చేయకుండా దేవాది దేవుడు అయిన నీతో ప్రార్థనలో, భక్తిలో, విశ్వాసంలో నీతో గడిపే ధన్యకరమైన కృప ఈ వాక్యం విన్న ప్రతి వారు పొందుదురుగాక. నీతోనే స్నేహం చేయుదురుగాక, నీతోనే గడుపుదురుగాక. లోకపు ఆచారాలకి సంప్రదాయాల వైపు కాకుండా నీతోనే స్నేహం చేసి నమ్మకంగా బ్రతకడానికి నీ పరిశుద్ధాత్మ శక్తి వారికి తోడుగా ఉండును గాక. విన్న వాక్యం అందరిలో ఫలింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. ప్రభు కృప మనందరికీ తోడై నడుపును గాక.